టేస్ట్ కిచెన్లోకి వచ్చేసాను వంట చేయడానికి. బయట చాలా వేడిగా ఉంది, కిచెన్లో కూడా అంతే వేడిగా ఉంది కాబట్టి త్వరగా చేసుకొని ఫినిష్ చేసేయాలి. మనకు వస్తున్న సైడ్ నాకు చిన్న తీసుకుంటారా ప్లీజ్? ఆఫ్టర్నూన్ పడుకొని లేచాక కొంచెం లేట్గానే వెళ్ళాలండి, 7:30 వరకు అలానే డే లైట్. హలో అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రుత్కృతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు మీ అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మీరు నా సాటర్డే ఫుల్ డే బ్లాగ్ చూస్తారు. మా సాటర్డే ఎలా గడిచింది, ఒక హెల్దీ రెసిపీ, ఒక టేస్టీ రెసిపీ, అండ్ మీ హెయిర్కి కండిషనర్గా అండ్ హెయిర్ ఫాల్ తగ్గడానికి యూజ్ అయ్యే హెన్నాని ఎలా మిక్స్ చేసుకుంటే మంచి కలర్ వస్తుందనే మంచి మంచి టిప్స్ కూడా మీతో షేర్ చేస్తాను. మరి ఇంత ఇంట్రెస్టింగ్గా ఉన్న బ్లాగ్ చూడాలంటే వీడియోలోకి వెళ్ళిపోవాలి కదా. ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి బ్లాగ్లోకి వెళ్ళిపోదాం. యాజ్ యూజువల్ మా వీకెండ్స్ ఎలా స్టార్ట్ అవుతాయో మీకు అందరికీ తెలుసు కాబట్టి, మా అమ్మాయి క్రికెట్ ప్రాక్టీస్, ఈరోజు ప్రాక్టీస్ ఏం అవ్వట్లేదు, మ్యాచ్ ఆడుతున్నారు. అండ్ నేను ముందు రోజు నైటే కొర్ర దోశల కోసం నానపెట్టాను కదా, నేను దీనికోసం 1 కప్పు కొర్రలు, 1/2 కప్పు మినపప్పు తీసుకున్నాను. కొన్ని మెంతులు అయితే వేసుకొని ముందు రోజు నైట్ నానపెట్టుకున్నాను. మార్నింగ్ లేవగానే అటుకులు అయితే నానపెట్టాను, కొన్ని 1/3 కప్ అనుకోండి. ఏ కప్తో అయితే మెజర్మెంట్ తీసుకున్నారో ఆ కప్తో 1/3 కప్ అటుకులు కూడా నానపెట్టుకోండి. నెక్స్ట్ డే మార్నింగ్ ఇది గ్రైండింగ్కి ముందు నానపెడితే చాలు. దీనికి ఫర్మెంట్ చేయాల్సిన అవసరం లేదు, కానీ నేను లేవగానే గ్రైండ్ చేసి పక్కన పెట్టేస్తున్నాను. సాటర్డే కాబట్టి ఎలానో టిఫిన్ చేయడానికి 9:30, 10 అవుతుంది. ఆ టైం వరకు కొంచెం ఫర్మెంట్ అయినా సరిపోతుందని, మనం అటుకులు వేసాం కాబట్టి చాలా త్వరగా ఫర్మెంట్ అయిపోద్ది. ప్లస్ బయట ఎండలు ఎలా ఉన్నాయి, మీ దగ్గర ఎలా ఉన్నాయో చెప్పండి. మా దగ్గర అయితే 48 డిగ్రీస్ రికార్డ్ అవుతుంది. నేను చెప్పానుగా మాకు జూన్లో పీక్ సమ్మర్ కాబట్టి ప్రస్తుతానికి ఆ వేడిలోనే మేము ఫ్రై అయిపోతూ ఉన్నాం. త్వరగా ఫర్మెంట్ కూడా అయిపోయింది. అండ్ ఇలా గ్రైండ్ చేసేసుకొని దాన్ని అయితే గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేశాను. ఈలోగా మనకు మిగతా పనులు ఉంటాయిగా. పాపనంటే వాళ్ళ డాడీ తీసుకొచ్చేస్తారులేండి, మధ్యలో వెళ్ళి అలా చూసి వచ్చాం మ్యాచ్ ఆడుతుంటే. ఇంక ఇంట్లో నా బేసిక్ క్లీనింగ్ పనులు అవన్నీ నేనేం రికార్డ్ చేయలేదు. తర్వాత నేను పూజ చేసేసుకొని రెడీగా ఉంటే మా వాళ్ళు వచ్చేసిన వెంటనే బ్రేక్ఫాస్ట్ చేయొచ్చని నేనైతే నా సాటర్డే పూజ చేసేసుకున్నాను. ఆ వెంకటేశ్వర స్వామికి నమస్కారం చేసేసుకోండి. ఆ గోవిందుడి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ నా ఈ పనులన్నీ అయ్యేసరికి ఒక 2 అవర్స్ పైనే పట్టింది. ఈలోగా కొంచెం ఫర్మెంట్ అయింది పిండి, ఇంకా దోశలు వేసుకోవడానికి రెడీగా ఉంది. ఎందుకంటే మా దగ్గర మార్నింగ్ 6 o'clockకే ఏసీ ఆఫ్ చేస్తూనే ఫుల్ వేడిగా ఉంటుంది, ఫ్యాన్లు అస్సలు పనిచేయట్లేదు. ఇంక ఇందులో కొంచెం ఉప్పు వేసుకొని డైరెక్ట్ దోశలు వేసేసుకోవచ్చు. మీరు ఉల్లి దోశలు కూడా వేసుకోవచ్చు, చాలా బాగా వస్తాయి, డౌటే లేదు. కొంచెం జీలకర్ర కూడా వేసుకోండి, డైజెషన్ కోసం మీ ఇష్టం. మా అమ్మాయి ప్రధాన్ని గొడవ చేస్తుంది, అందుకని నేనైతే వేయలేదు, మీ ఇద్దరం తినేప్పుడు చూసుకోవచ్చులే అని. అండ్ ఇక్కడైతే దోశలు వేసేస్తున్నాను. మీకు దోశలు ఎలా వస్తాయి, ప్యాన్కి అంటుకుపోతాయా, అసలు దోశ తిరుగుతుందా, ప్యాన్ నుంచి దోశ పెడుతుందా, ఇలాంటి చాలా డౌట్లు సహజం మనకి కొత్త దోశలు ట్రై చేస్తున్నప్పుడు. ఇలా మిల్లెట్స్తో వేసే దోశలకి మీకు అలాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. నేను చాలా ట్రై చేశాను కదా. నేను అన్నీ ఎప్పటి నుంచో తింటున్నవే మేము. ఈ కొర్ర దోశలు, రాగి దోశలు, మల్టీ మిల్లెట్ కూడా నేను మీకు చాలాసార్లు చూపెట్టాను కదా. ఇవన్నీ హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్ చాలా బాగుంటాయి. మీరు ఒకసారి అలవాటు అయితే మీకు ఇవే తినాలనిపిస్తుంది, ఇంకా ఆ వైట్ దోశలు తినాలని అనిపించదు. కాకపోతే ఒక్కసారి మనం ఎప్పుడో చిన్నప్పటి నుంచి తింటున్న దానిలోంచి బయటికి ఒక స్టెప్ అవుట్ చేసి దీని సైడ్ వస్తే కానీ, దీన్ని టేస్ట్ చేస్తే కానీ తెలీదు. చేసేంత వరకు అమ్మో మిల్లెట్స్ ఎలా ఉంటాయో, గడ్డిలా ఉంటాయేమో, చాలామంది అలా అనుకుంటారు. హెల్దీ ఫుడ్ టేస్టీగా ఉండదని. ఆ అగ్రీ, ఆ షుగర్స్ అంత టేస్ట్ ఉండకపోవచ్చు, కానీ
బట్ హెల్త్కి మంచిది. మన హెల్త్ మనమే కాపాడుకోవాలి కాబట్టి అలవాటు చేసుకోవడంలో తప్పులేదు. అండ్ ఈ కొర్రలు ఫాక్స్టైల్ మిల్లెట్ అంటారు దీన్ని. వెరీ రిచ్ ఇన్ ప్రోటీన్, అసలు మామూలు కాదు. లెస్ ఇన్ కార్బ్స్. మనం కార్బ్స్ తక్కువ తింటామే కదా మనకు కావాలి. కాబట్టి అసలు ఎంత ఫిల్లింగ్గా అనిపిస్తుందో, మీకు చాలాసేపు ఫిల్లింగ్గా అనిపిస్తుంది కొర్రలు తినడం వల్ల. చాలామంది కొర్రల అన్నం కూడా ఆఫ్టర్నూన్ వైట్ రైస్ బదులు తీసుకుంటూ ఉంటారు కదా, బ్రౌన్ రైస్ వైట్ రైస్ బదులు. నేను ఇంకా ఆ స్టేజ్కి వెళ్ళలేదులేండి. బ్రౌన్ రైస్ తింటాం అప్పుడప్పుడు, వైట్ రైసే తింటాం, లేకపోతే చపాతీ అలా తినేస్తాం. కానీ నేను ఇలా దోశల్లో బ్రేక్ఫాస్ట్ లాగా చేయడానికే ఇష్టపడతాను. అండ్ నేను ప్రోటీన్ గురించి చెప్పాను కదా, అండ్ ఇది రిచ్ ఇన్ ఫైబర్ కూడా, కాబట్టి ఆల్ మిల్లెట్స్ ఎక్కువసేపు ఫిల్లింగ్గా ఉంటాయి. అండ్ వాటిని సరిపడా మీరు 5 to 8 hours సోక్ చేసి నీట్గా వాష్ చేసుకొని మనం ఎలా తింటున్నాం అది కన్జ్యూమ్ చేసిన తర్వాత మళ్ళీ ఎక్కువ వాటర్ తాగడం, ఇవన్నీ కూడా మనం చూసుకోవాలి. లేకపోతేనే ఇండైజెషన్ ఇష్యూస్, కడుపు నొప్పి ఇవన్నీ వస్తాయి. అండ్ ఈ ఫాక్స్టైల్ మిల్లెట్ రిచ్ ఇన్ ఐరన్ అండ్ కాల్షియం కూడా, కాబట్టి మీ బోన్ హెల్త్కి అన్నిటికీ మంచిది. ఇప్పుడు నేను చెప్పే బెనిఫిట్స్ని వింటే అన్నా మీకు అర్థమై ఉండాలి. ఇది ఫుల్ ప్యాక్ ఆఫ్ ఇదన్నమాట, మనకి ఫుల్ బెనిఫిట్స్. మనకి ఇలాంటివి తినడంలో తప్పులేదు. వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ ట్రై చేయండి. స్లోగా మీరే అలవాటు పడిపోతారు, అప్పుడు రోజు తినచ్చు. అండ్ పిల్లలకు కూడా పెట్టచ్చు, ఏం ప్రాబ్లం లేదు. కాకపోతే చెప్పానుగా, దాన్ని మీరు సరిగ్గా సోక్ చేయాలి, సరిగ్గా గ్రైండ్ చేసుకోవాలి. తీసుకున్న తర్వాత మళ్ళీ దాని డైజెషన్ కోసం కూడా మనం వాటర్ ఎక్కువ తాగడం ఇలాంటివన్నీ చేయాలి. లేకపోతేనే కడుపు నొప్పి ఇవన్నీ వస్తాయి. లేకపోతే అదర్వైజ్ ఏం ప్రాబ్లం ఉండదు. నేను చెప్పినట్టే నేను మా పాపకు కూడా పెడుతూ ఉంటాను, కాబట్టి పిల్లలు స్ట్రాంగ్ అవుతారు వీటిని పెట్టడం వల్ల. అంతేగాని డిసడ్వాంటేజ్ ఏం లేదు, అడ్వాంటేజెస్ తప్ప. ఇంతకీ మీరు చేసుకుంటారా? హలో అండి, హ్యాపీ సాటర్డే, హ్యాపీ వీకెండ్. ఏం చేస్తున్నారు? మార్నింగ్ నుంచి నేను ఏం చేస్తున్నానో చూస్తూ ఉన్నారు కదా. అది మీరేం చేస్తారో నాకు తెలియదు, కాబట్టి కామెంట్ చేయాలి, అప్పుడే నాకు తెలుస్తుంది. కిచెన్లోకి వచ్చేసాను వంట చేయడానికి. బయట చాలా వేడిగా ఉంది, కిచెన్లో కూడా అంతే వేడిగా ఉంది, కాబట్టి త్వరగా చేసుకొని ఫినిష్ చేసేయాలి. టొమాటో పప్పు, బెండకాయ ఫ్రై, బెండకాయలు కట్ చేశాను. అండ్ కొబ్బరికాయ ఫ్రెష్గా కొట్టాను కాబట్టి కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఇవి 3. టొమాటో పప్పు, బెండి ఫ్రై కామనే కాబట్టి చట్నీ రెసిపీ అయితే చూపిస్తాను. తప్పకుండా పచ్చి మామిడికాయలు అయిపోయేలోపు ట్రై చేయండి. ఇవన్నీ ఫస్ట్లో చూపించలేదు ఏంటో అప్పుడు అలా అయిపోయింది. ఇప్పుడు కొన్ని రెసిపీస్ అసలు నేను చేస్తున్నాను అన్న విషయం కూడా మర్చిపోతున్నాను, మధ్యలో గుర్తొస్తే తప్ప. అలాంటి వాటిలో ఇదొకటి. వచ్చాను బన్నుతో హాయ్ చూపించడానికి. బన్ను ఎందుకు వస్తాడు ఊరికే వీడియోస్? హాయ్ బన్ను. సరే నేను వంట చేసుకోవాలి, టైం తక్కువ ఉంది, వెళ్ళండి. బాయ్ బాయ్. నీ జడలు చూపించినానా? బాగున్నాయి, ఫ్రెష్గా హెడ్ బాత్ చేసుకొని వేసుకో. ఓకే, గుడ్ బాయ్. బాయ్. ఇంకెక్కువ లేట్ చేయకుండా హెల్దీ రెసిపీ అయిపోయింది కదా, టేస్టీ రెసిపీ చూసేద్దాం. ఇవి మీరు మామిడికాయ పులుపుని బట్టి తీసుకోవాలి. మామూలుగా బాగా పుల్ల మామిడికాయ అనుకోండి, 1 కప్పు కొబ్బరి ముక్కలకి 3/4 కప్పు మామిడికాయ అయితే సరిపోద్ది. బట్ ఈ మామిడికాయ ఏంటో లైట్గా స్వీట్ వచ్చేసింది, ఇంకా అయిపోతున్నాయి కదా, కాబట్టి నేను ఈక్వల్ క్వాంటిటీస్తో తీసుకున్నాను. కప్పు మీ టేస్ట్కి సరిపడా, కారానికి సరిపడా పచ్చిమిర్చి, జీలకర్ర, వెల్లుల్లిపాయ, అంతే, ఇంకేం అవసరం లేదు. కొంతమంది ఇలా పచ్చిగానే చేసేస్తారు. నాకు ఎందుకు పచ్చిమిర్చి కొంచెం పచ్చి స్మెల్ వచ్చినట్టు అనిపిస్తుంది డైరెక్ట్గా వేస్తే, అందుకని కొంచెం 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసి పచ్చిమిర్చి వరకు ఫ్రై చేసుకుంటున్నాను, అంతే. మిగతావి ఏం ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. చెప్పాను కదా, వీటిని కూడా కొంతమంది ఫ్రై చేయరు. ఇంకా కొంతమంది నువ్వులు అలాంటివి కూడా యాడ్ చేస్తున్నారు ఈ మధ్య. ఇదైతే పాతకాలం పచ్చడి, అప్పుడు ఇవన్నీ వేసేవారు కాదు. ఇలానే చాలా బాగుంటుంది, మినిమల్ ఇంగ్రీడియంట్స్తో తినే కొద్దీ తినాలనిపిస్తుంది, నాది గ్యారంటీ. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో చెప్పండి. మీరు ఆల్రెడీ చేసుకుంటుంటే మీరు ఎలా చేస్తారో కూడా నాతో షేర్ చేసుకోండి. నా ప్రొసీజర్, మీ ప్రొసీజర్ ఏమైనా డిఫరెన్స్ ఉందనుకోండి, నేను తప్పకుండా అది కూడా ట్రై చేసి నాకు టేస్ట్ ఎలా అనిపించిందో మీతో చెప్పేస్తాను. సో మీకు ఏమీ వదలకుండా ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపి మిక్సీ జార్లో వేసి కోర్స్గా మిక్సీ పట్టేసుకోండి. రోట్లో దంచుకుంటే అయితే అబ్బబ్బబ్బా వేరే లెవెల్లో ఉంటుంది. మీ దగ్గర ఒక మీడియం సైజ్ రోల్ ఉన్నా సరే కంపల్సరీ ఈ చట్నీ రోట్లో చేసుకోవడానికి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఫైనల్గా మంచి హింగ్తో తడక పెట్టేసుకోవడమే, రెడీ అయిపోద్ది చట్నీ. ఇక్కడైతే ఎండుమిర్చి, పోపు దినుసులు, హింగ్,
నా దగ్గర కరివేపాకు లేదు, ఆ ఉన్న చిన్న చెట్టుని నేను హింస పెట్టేస్తున్నాను. కాబట్టి ఈరోజు కొత్తిమీర యాడ్ చేశాను ఇందులో. వేసేసి మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న చట్నీలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటే యమ్మీ యమ్మీ కొబ్బరి మామిడికాయ పచ్చడి అయితే రెడీ అయిపోద్ది. ఐ నో ఐఎమ్ లేట్. నేను చెప్పినట్టే కొన్ని రెసిపీస్ నేను అసలు కంప్లీట్గా నా మైండ్లోంచి వెళ్ళిపోతున్నాయి, సడన్గా గుర్తొస్తే చేయడం అంతే. అండ్ ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే, ఎంత ఎండలో మా అమ్మాయి చెప్పాను కదా, నాకే చాలా విచిత్రమైన కోరికలు ఉంటాయి. నాకు తగ్గట్టే 1% ఎక్కువే ఉంది మా అమ్మాయికి మాత్రం. సడన్గా ఇవన్నీ చేయడం చూశాక మమ్మ మనం అరిటాకులో భోజనం చేద్దామా అని స్టార్ట్ చేసింది. తను క్రికెట్ ప్రాక్టీస్కి వెళ్తుంది కదా, అక్కడ 2 కొత్త లీవ్స్ రావడం అయితే చూసిందంట. అవి తెచ్చుకొని మనం భోంచేద్దాం మమ్మ ప్లీజ్ అంది. ఇలాంటివన్నీ తనకు చాలా ఇష్టం. కార్తీక మాసం పర్సనల్గా ఇలా భోజనం చేయొచ్చని చాలా లైక్ చేస్తుంది తను. సరే కదా అవి కోసుకుంటూ పక్కనే ఇంగ్లీష్ రోజెస్ ఎంత బాగా వచ్చాయో, పింక్ కలర్ బ్యూటిఫుల్గా. అదైతే రికార్డ్ చేయకుండా ఉండలేకపోయాను, రికార్డ్ చేసేసాను. ఒక్కొక్కసారి నాకు తక్కువ కూతురే నాకు పుట్టింది అనిపిస్తుంది, నాకన్నా ఎక్కువ కోరికలు. ఇప్పుడు వంట చేయడం స్టార్ట్ చేశాక క్రికెట్కి వెళ్ళినప్పుడు చూసిందట అక్కడ ఫ్రెష్గా అరిటాకులు వచ్చాయని. సో అరిటాకు భోజనం చేయాలని కోరుకుంది. నేను రెస్టారెంట్కి తీసుకెళ్ళమనలేదు కదా, మన దగ్గర దొరికేవే కాబట్టి కిందకు వచ్చాం, కోసుకొని వెళ్తున్నాం ఫ్రెష్గా. ఇప్పుడు మేము అరిటాకు భోజనం చేస్తాం, సూపర్ యమ్మీగా ఉండబోతుంది. మీరైతే బ్లాగ్ చూస్తుండండి. తల్లి హ్యాపీయా? అవునా, నాది ఇంకొంచెం పెద్దగా అయ్యేది. బట్ ఇట్స్ ఓకే. నేను క్రికెట్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు అది కూడా సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసి ఉంచాను దాని మీద ఒక మార్క్ వేసి. ఓకే, అది నేను మమ్మీకి ఇచ్చాను. సరే ఓకే బాయ్. హాయిగా ఉంది. ఏం కాదు, అయితే వెళ్ళి అప్పడాలు లేపుకొని అమ్మ తినేయడమే ఇందులో. ఎస్. సో మేము అరిటాకు భోజనంలోకి చేసుకున్న రెసిపీస్ అయితే ఇవి. చట్నీ చేశాను, టొమాటో పప్పు, అండ్ ఇదైతే బెండి ఫ్రై, వేడి వేడి అన్నం, నెయ్యి, అప్పడాలు. మా అమ్మాయి కోసం అయితే ఫ్రైమ్స్. అది తను ఒక చిన్న లీఫ్ అయితే కోసుకొచ్చుకుంది కదా, అది బేబీ లీఫ్ కదా, లిఫ్ట్లోనే అంటుంది, మీరు వినే ఉంటారు. అది మేము పైకి వచ్చేసరికి ఇలా ఫోల్డ్ అవ్వడం స్టార్ట్ అయిపోయింది. పాపం బాగా సెన్సిటివ్గా ఉంటాయి కదా, మామూలుగానే బనానా లీవ్స్ బాగా సెన్సిటివ్గా ఉంటాయి, అలాంటిది చిన్నవి మరి. అండ్ ఇక్కడైతే హ్యాపీగా ఈ మధ్య మన డైనింగ్ టేబుల్ ఫ్రీగా ఉంటుంది కదా, డైనింగ్ టేబుల్ మీద భోజనం చేయాలనిపిస్తుంది మాకు కూడా. మా పాప షీ ఆల్వేస్ ప్రిఫర్ డైనింగ్ టేబుల్ మీద అందరం కలిసి తిందాం ఉంటుంది. మా హస్బెండ్ ఆ సోఫాలోంచి కదిలి రారు అక్కడికి. ఇక్కడైతే టీవీ బాగా కనిపిస్తుంది, అక్కడ నుంచి టీవీ చూడడం ఇబ్బంది అని. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఈ పర్టికులర్ సాటర్డే రోజు మేము మార్నింగ్ నుంచి లంచ్ అయ్యే వరకు అసలు టీవీయే ఆన్ చేయలేదు. లంచ్ తర్వాత కూడా ఆన్ చేయాల, అలా పడుకున్నాం. ఇంకా లేచిన తర్వాత బాగా వేడిగా ఉంది కదా, కొంచెం లేట్గానే వెళ్ళానులేండి. కిందకి వెళ్ళాం. బయట బిల్డింగ్ వ్యూ చూసారు ఎంత బాగుందో. నేను ఇండియాలోనే ఉన్నానా అనిపించింది నాకైతే, ఏదో బయట కంట్రీస్లో బిల్డింగ్స్ చూస్తున్నట్టు అనిపించింది. అండ్ ఇలా మా పాప సైక్లింగ్ చేస్తూ వచ్చి సెంట్రల్ పార్క్లో బోల్డన్ని చేంజెస్ అయ్యాయని చెప్తూ ఉంది ఈ మధ్య. నేను అసలు మా పాపకు హాలిడేస్ ఇచ్చినప్పటి నుంచి కిందకి దిగడమే మానేశానండి. అంటే దిగుతున్నాను కానీ ఇటు సైడ్ రావట్లేదు, పార్క్ సైడ్. క్రికెట్ అదర్ సైడ్ ఉంటుంది పాపకి. తన్ని డ్రాప్ చేసామా లేదా పిక్ చేసుకున్నామా అంతవరకే. ఇక్కడ చక్కగా పిల్లల మధ్యలో ఫుట్బాల్ ఆడి పాడు చేసేస్తున్నారని మంచిగా వుడెన్ ఫెన్సింగ్ పెట్టించారు. ఏదన్నా ఒక ప్లేస్కి మనం వెళ్ళడం మానేస్తే ఎన్ని చేంజెస్ వస్తాయో, ఎంత కొత్తగా కనిపిస్తుందో అనిపించింది. పర్టికులర్గా అదంతా మీకోసం అయితే రికార్డ్ చేసాం. అండ్ వాళ్ళు ఆఫ్టర్నూనే అనుకున్నాం, మనం కారు వచ్చాక అసలు బైక్ని కంప్లీట్గా ఇగ్నోర్ చేసేసాం కదా అనిపించింది నాకైతే. సరే ఒకసారి బైక్ రైడ్కి వెళ్దామా అని అనుకున్నాం. వెళ్ళాలంటే సంవత్సరాల తరబడి తీయకుండా ఉంటే బండి సపోర్ట్ చేయదు కదా, కాబట్టి ఎయిర్ అవన్నీ చెక్ చేయాలి. బ్యాటరీ అయితే బాగానే ఉంది, ముందు స్టార్ట్ చేసి చూస్తానన్నారు. స్టార్ట్ చేస్తే స్టార్ట్ అయింది, ఓన్లీ ఎయిర్ ఫిల్ చేస్తే సరిపోద్ది. ఇదైతే ఇన్ఫ్లేటర్ మీ అందరికీ తెలిసే ఉంటుంది, మామూలుగా విడిగా తీసుకుంటూ ఉంటారు చాలామంది. బట్ మాకు మాత్రం మేము కార్ తీసుకున్నప్పుడు పార్ట్ ఆఫ్ బేస్మెంట్లో మామూలు వేడిగా లేదు అసలు, బయట బాగానే ఉంది. కానీ ఆఫ్టర్నూన్ పడుకొని లేచాక కొంచెం లేట్గానే వెళ్ళాలండి, 7:30 వరకు అలానే డే లైట్ వేడిగా అలా ఉంటుంది. సరే కొంచెం లేట్గానే వెళ్ళాం, సరే ఆ పని కూడా చేసుకొని వచ్చాం. ఇంకా ఇప్పుడైతే డిన్నర్ ప్రిపరేషన్. మాకు మార్నింగ్ దోశ బ్యాటర్ ఉంది, సో మేము దోశలు వేసేసుకుంటాం. పాప కోసం రైస్ పెట్టేస్తాను, పప్పు ఉంది, పప్పు నెయ్యి వేసుకొని తినేస్తుంది. పచ్చడి కూడా ఉంది, కొబ్బరి మామిడికాయ పచ్చడి. అది సంగతి.
ఇంకా రేపు హెన్నా పెట్టుకోవాలనుకుంటున్నాను. గ్రే హెయిర్ బాగా ఎక్కువైపోయింది. ఇంతకుముందు మంత్లీ వన్స్ పెడితే సరిపోయేది, ఇప్పుడు 15 డేస్కి ఒకసారి పెట్టాలేమో అన్నట్టుంది. నాకు అంత ఓపిక లేదులేండి, మంత్లీ వన్సే పెడతా. ఈరోజు అయితే రెడీ చేసుకుంటున్నాను, ఎలా మిక్స్ చేసుకుంటాను, ఎలా పెట్టుకుంటాను అదంతా. పెట్టుకునేది అయితే రేపు మార్నింగే, మిక్సింగ్ అంతా ఈ వ్లాగ్లో షేర్ చేస్తా. ఎలా పెట్టుకుంటాను అనేది నెక్స్ట్ వ్లాగ్లో మీరు చూడొచ్చు. సో హెన్నా ఎలా కలుపుకుంటాను ఏంటి అని తెలుసుకోవాలంటే వీడియో చివరి వరకు చూడాల్సిందే. సో మీరైతే చూస్తూ ఉండండి, వ్లాగ్ కంటిన్యూ అవుతుంది. ఇంకైతే నేను చెప్పినట్టే ఇందులో ఓన్లీ మిక్సింగ్ చూద్దాం. హెన్నా బెనిఫిట్స్, హెన్నా ఎలా అప్లై చేసుకోవాలి ఇంట్లోనే ఈజీగా అనేది నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాం. సండే బ్లాగ్లో ముందుగా ఒక గిన్నె తీసుకున్నాను. ఈ గిన్నె తీసుకోవడానికన్నా ముందే మీరు ఒక బీట్రూట్ని గ్రేట్ చేసి పెట్టుకోండి. మీ హెయిర్ లెంత్ అండ్ వాల్యూమ్ని బట్టి మీరు హెన్నా మిక్స్ చేసుకుంటారు కదా, దానికి తగ్గట్టు మీడియం సైజు చిన్నదాన్ని తీసుకోండి. నాకైతే ఒక చిన్న బీట్రూట్ గ్రేట్ చేసుకుంటే సరిపోయింది. ఇప్పుడు కొన్ని వాటర్ అయితే తీసుకొని దానిలో మీరు ఆల్రెడీ గ్రేట్ చేసి పెట్టుకున్న బీట్రూట్ యాడ్ చేసుకోండి. తర్వాత 1 స్పూన్ టీ పౌడర్, 1 స్పూన్ కాఫీ పౌడర్, కొంచెం మెంతులు అయితే వేసుకొని బాగా మరిగించుకోవాలి. ఆ బీట్రూట్లో ఉన్న కలర్ అంతా ఎక్స్ట్రాక్ట్ అయ్యి మీకు వాటర్లోకి వస్తుంది. బాగా వచ్చే వరకు మీరు మరిగించుకోండి. నేను ఇక్కడ మీకు చూపిస్తాను. అప్పటి వరకు మరిగించుకుంటే సరిపోతుంది. ఇంకా వాటిని చల్లారడానికి పక్కన పెట్టేసి బాగా చల్లారాక మీరు కావాలనుకున్న హెన్నాలో ఈ వాటర్ ఫిల్టర్ చేసి యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవడమే. కొంతమంది పెరుగు కూడా యాడ్ చేస్తారు మిక్స్ చేసేప్పుడు. నేను స్టార్టింగ్లో యాడ్ చేసేదాన్ని, ఈ మధ్య పెట్టట్లేదు. అది కంప్లీట్గా మీ చాయిస్, పెరుగు యాడ్ చేస్తారా లేదా అనేది. నేను హెన్నా ఎలా మిక్స్ చేసుకుంటాను అనేది మాత్రమే మీకు ఇక్కడ చూపిస్తాను. ఇలానే చేయండి అని నేను చెప్పట్లేదు. సో మీరు ఇంతకన్నా బెటర్గా చేస్తూ ఉండి మంచి కలర్, మంచి రిజల్ట్ చూస్తే నాకు కూడా సజెస్ట్ చేయండి, నేను కూడా అది ఫాలో అవుతాను. అండ్ మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీ దగ్గర ఫ్రీ టైం ఉన్నప్పుడు చూసేయచ్చు. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఇక్కడైతే నేను వాటర్ ఫిల్టర్ చేసి తీసుకున్నాను కొన్ని. నాకు సరిపడా హెన్నా పౌడర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసేసుకుంటున్నాను. మధ్యలో మీకు ఎక్కడన్నా వాటర్ ఇంకా కావాలి అనిపించినప్పుడు మీరు నార్మల్ వాటర్ యాడ్ చేయకుండా ఆల్రెడీ మనం ఫిల్టర్ చేసుకున్న దాని పల్ప్ ఉంటుంది కదా, దానిలోనే ఇంకొన్ని వాటర్ యాడ్ చేసి మీరు ఫిల్టర్ చేస్తూ ఉంటే బీట్రూట్ కలర్ వస్తూ ఉంటుంది కదా, ఆ వాటర్తోనే చక్కగా లమ్స్ ఏమీ లేకుండా నీట్గా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇంక ఈ నైట్కి ఇంతే. మిగతా ప్రొసీజర్ ఏం చేయాలనేది రేపు మార్నింగ్ చూద్దాం. ఫైనల్లీ మా సాటర్డే అయితే ఇలా గడిచింది. హెన్నా కలిపేసుకున్నా కదా, రేపు మార్నింగ్ అందులో ఏమేమి కలుపుతాను అనేది రేపు మార్నింగ్ మీతో షేర్ చేస్తాను. సండే బిజీ ఉండబోతుంది. సో ఏం చేస్తాం ఏంటి అనేది రేపటి వీడియోలో చూడాల్సిందే. ఈరోజు ఈ వీడియో ఇక్కడే ఎండ్ చేసేస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తా. అంతవరకు కీప్ స్మైలింగ్, టేక్ కేర్, సీ యూ టుమారో, బాయ్.